నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకుంటున్నాను. హాయ్ సార్, నా పేరు జగదీశ్వరి. హాయ్ మా, నమస్తే. ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. డర్మాటచ్ సన్ స్క్రీన్ మల్టీవిటమిన్ SPF 50 PA+++ వాడుతున్నాను సార్. కానీ ఫేస్ బ్లాక్గా వస్తుంది. ఎందుకు అలా వస్తుంది సార్? ప్లీజ్ చెప్పండి సార్, సన్ స్క్రీన్ వాడవచ్చా సార్ అని అడుగుతున్నారండి. అలానే హంస వెంకీ అని చెప్పి ఒకరు యూజర్ కూడా సబ్స్క్రైబర్ కూడా అడుగుతున్నారండి. సార్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మా. బట్ మై రిక్వెస్ట్ ఇస్ మై స్కిన్ నార్మల్ స్కిన్, ఏ బ్రాండ్ వాడాలని చెప్పండి. నేను అవుట్డోర్లో ఎక్కువగా ఉంటాను సార్. ప్లీజ్ సజెస్ట్ వన్ సన్ స్క్రీన్ బ్రాండ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అని అడుగుతున్నారండి. జగదీశ్వరి గారు అలానే హంస గారు చాలా ఇంపార్టెంట్ అండి. నేను సన్ స్క్రీన్స్ పేర్లు అనే దానికంటే ఏ విధంగా వాడొచ్చు అనేది నేను ఎక్కువ చెప్పగలుగుతానండి. సో మీ అనేక ప్రశ్నలకి, సందేహాలకి, అపోహలకి నేను మీకు జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సన్ స్క్రీన్స్లో మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, మనకి నాన్ కమిడోజెనిక్, గ్రీజీగా లేకుండా, చర్మానికి మంచిగా నప్పేటట్టుగా, అలానే మనకి పిగ్మెంటేషన్ ఎక్కువ రాకుండా, కాంటాక్ట్ డర్మటైటిస్ రాకుండా, మనకి మంచిగా సేఫ్గా ఎఫెక్టివ్గా సన్ స్క్రీన్స్, నలుపుని ఎక్కువ పెరగకుండా కాపాడుకునే సన్ స్క్రీన్స్ మనం వాడుకోవాలనేది మనకు తెలుసండి. మనకి ఏ విధంగా సన్ స్క్రీన్ కవచంలాగా మారుతుంది అనేది నేను పాత వీడియోస్లో చెప్పాను. నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను మీకు. సన్ స్క్రీన్స్ అనేటివి మనకి చర్మం పైన మనకి ఖచ్చితంగా పెడుతూ ఉండాలండి. ఎప్పుడెప్పుడు పెట్టాలి అని అంటే ప్రతి 3 గంటలకి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎంత పెట్టాలి అని అంటే మనకి ఒక 4 ఫింగర్ లెంత్ యూనిట్ అనేది మనం సన్ స్క్రీన్ అనేది మనకు వాడాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్స్ ఏ విధంగా మనకి పని చేస్తాయి, ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ సన్ స్క్రీన్ అనేది మనకి చర్మంలో పిగ్మెంటేషన్ పెరగకుండా, సన్లైట్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ అలర్జిక్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికని బాగా పనిచేస్తాయి. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి, పిగ్మెంటేషన్ రాకుండా ఉండాలనుకునే వాళ్ళకి అసలైనది మనం తెలుసుకోవాల్సిన నిజం ఏంటనంటే, సన్లైట్ తోటి, పొల్యూషన్ తోటి, మన బ్యాడ్ లైఫ్ స్టైల్ తోటి, మన బ్యాడ్ డైట్ తోటి మనకి చర్మంలో నలుపు అనేది పెరుగుతూ ఉంటుందండి. మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటనంటే మనం తినే ఆహారం. ఆహారంలో మనకి మార్పులు అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుందండి. మనము ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలండి. రా వెజిటబుల్స్, మంచి ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్ అనేటివి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మనకి మారుతున్న కాలంలో మనకి జంక్ ఫుడ్స్, మసాలాలు, సాల్ట్, సాసెస్, షుగర్స్ ఇవి ఎక్కువైపోతున్నాయి కదండి. అది చర్మం మీదకి ఎఫెక్ట్ అనేది బాగా తీసుకొస్తూ ఉంటుంది. సో మనం హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రా వెజిటబుల్స్ని మనం కట్ చేసుకొని సాలెడ్స్ లాగా తినటం. మీరు అన్నం తినండి, అన్నంతో పాటు మీరు కూర, పప్పు అవన్నీ తినండి. అది కాదండి, అది మంచి కంటిన్యూ చేయాలి మీరు. అవి మానేసేయాలని నేను చెప్పాను. ఎందుకంటే రైస్ని మానేస్తే మళ్ళీ వెంట్రుకలు అనేటివి ఊడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో రైస్ అనేది మీరు దాని ప్రకారంగా మీరు అది తింటూ, మీరు యాడ్ ఆన్గా మీరు చేసుకోవాల్సిన అవసరం ఈ రా సలాడ్స్, గ్రీన్ సలాడ్స్, అలానే మీకు ఇతర ఫ్రూట్ జ్యూసెస్ అవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెజిటబుల్ జ్యూసెస్లో మీరు టమాటో జ్యూసెస్ తీసుకోవచ్చండి. కీరా, క్యారెట్ బాగా మంచిగా తురిమేసుకొని మీరు మంచిగా సాలెడ్స్గా తినటం అనేది చేసుకోవాలండి. మష్రూమ్ మంచిగా రోస్ట్ చేసుకోవచ్చండి. కార్న్ కూడా మంచిగా మీరు సాలెడ్స్లో వేసుకొని తినవచ్చండి. ఇవన్నీ మీకు మంచిగా ఫ్రెష్గా ఆర్గానిక్ ఫుడ్స్ ఉంటే మీకు మంచిగా డైజెషన్తో పాటు మీ చర్మంలో ఉన్న కొల్లాజన్ని, అలానే బయోటిన్ని, అలానే మంచి న్యూట్రిషనల్ ఆస్పెక్ట్స్ని సప్లిమెంట్ చేస్తాయి. ఫ్రూట్ జ్యూసెస్లో మీకు ఉసిరికాయలు, తర్వాతనేమో యాపిల్, అలానే నారింజ, బత్తాయి, మోసంబి ఇలాంటివన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ జ్యూసెస్ తీసుకోవటం వల్ల మనకి మంచి వైటమిన్ సి వస్తాయి. 3 ఉసిరికాయలు మీరు తిన్నారని అంటే 1 గ్రామ్ వైటమిన్ సి తోటి సమానం అనమాట. అంటే 2 టాబ్లెట్స్ వైటమిన్ సివి తీసుకున్నంత సమానంగా మీకు వస్తుందన్నమాట. సో డైలీ అవి తీసుకోవటం. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే రొటేషనల్ విధానంగా తీసుకోవాలన్నమాట. రోజు మనం యాపిల్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్లు ఇవన్నీ కలిపేసి ఒకటేసారి తీసుకోవటం అనేది అలాంటి ప్రయత్నాలు చేయకండి. మీకు అది ఇబ్బందికరంగా కషాయంలాగా మారి మీరు టాలరేట్ చేయలేకుండా ఉంటారు. దానికోసం మీరు ఏం చేస్తారనంటే రోజుకు ఒక రకమైన జ్యూస్ మీరు తయారు చేసుకోండి. ఆ రకమైన జ్యూస్ని మాత్రం మీరు తయారు చేసుకొని దానికి ఆ విధంగా కొద్దిగంత మాత్రమే మీరు తీసుకోవచ్చు అనమాట. టేస్ట్ నచ్చలేదు అనంటే దాంట్లో షుగర్ యాడ్ చేయకండి. తేనె కొద్దిగా యాడ్ చేసుకోండి. లేకపోతే మీరు తేనె చేయలేను అంటే జ్యూస్ తాగినాక తేనెని తాగేసేయండి. తిని మామూలుగా నాలుక మీద పెట్టేసుకోవచ్చు కొద్దిగంత. సో ఆ విధంగా చేయొచ్చు అనమాట. జ్యూసెస్, సలాడ్స్ ఇవి చేసినాక మంచిగా మనకి ప్రొటెక్షన్ అనేది మనము స్కార్ఫ్ తోటి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ సన్ స్క్రీన్ చెప్తున్నారు, మళ్ళీ స్కార్ఫ్ చెప్తున్నారు. సన్ స్క్రీన్ పెట్టుకున్నాక నేను మళ్ళీ స్కార్ఫ్ పెట్టుకోవాలనంటే ఇది యాడెడ్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అండి.
సన్ స్క్రీన్ పెట్టుకున్నాక మీరు మంచిగా స్కార్ఫ్ వేసుకొని హ్యాండ్కి గ్లౌజ్ వేసుకున్నారంటే మంచి సన్ ప్రొటెక్షన్ అనేది జరగడం ఉంటుందన్నమాట. సన్ స్క్రీన్స్ ఏ విధంగా పని చేస్తాయి, అసలు ఏం జరుగుతుంది అని అంటే, చర్మంలో మనకి పైన పొర కింద పొర ఉంటుందండి. ఈ పైన పొరలో మనకి ముఖ్యంగా ఏంటంటే మెల్నోసైట్స్ అనేటివి ఉంటాయి. మెల్నోసైట్స్ అని అంటే మనకి నలుపునిచ్చే కణాలు. ఈ నలుపునిచ్చే కణాలు మెల్నోసైట్స్ చర్మంలో ఉన్న చర్మ కణాలకి మెలనిన్ అనేది సప్లై చేస్తూ ఉంటుందండి. ఈ మెలనిన్ పదార్థం అనేది మెల్నోసైట్ అక్కడ సప్లై చేయటానికని మనకి అల్ట్రావైలెట్ లైట్ తోటి మనకి స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. చర్మం పైన మనకి అల్ట్రావైలెట్ లైట్ ఎందుకు పడుతుంది, ఎలా పడుతుంది అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఎండకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదండి. రోజు ఉదయం లేచి మీరు వంటగదిలో మీరు సమయం స్పెండ్ చేసినా, మీరు బాల్కనీలో కూర్చున్నా, కారిడార్లో కూర్చున్నా, మీరు బైక్లో వెళ్ళినా, మీరు కార్లో వెళ్ళినా మీకు సూర్యుడు వెలుతురు అనేది ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. మీరు రోడ్డు పైన నడుస్తున్నప్పుడే మీకు ఎండ తగలాలని ఏం లేదు. మీరు క్యాంపస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి, క్యాంపస్లో సరదాగా లంచ్ తర్వాత ఒక 10 నిమిషాలు అలా వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో కూడా సన్ స్క్రీన్ అనేది మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఆ టైంలో కూడా మీకు సన్లైట్ తగులుతూ ఉంటుంది. అంటే మనం సన్లైట్ నుంచి తప్పించుకోలేమా అంటే తప్పించుకోలేమండి. సూర్యుడు వెలుతురు అనేది మనకి ఖచ్చితంగా తగులుతూనే ఉంటుందన్నమాట. మరి 4 గోడల మధ్యలో ఉంటే బెటర్ అని అంటే అలా కూడా కాదండి. అది ఆ విధంగా పద్ధతి నేను ఎంకరేజ్ చేయనండి. రోజు మీరు సన్ స్క్రీన్ పెట్టుకోవాలి, మీ పనులు మీరు చేసుకోవాలి. అది చేసుకుంటే సరిపోతుంది మీకు. సో చర్మంలో ఉన్న ఆ నల్ల కణాలు ఏవైతే, నలుపు కణాలు ఏవైతే ఉన్నాయో మెలనిన్ ప్రొడక్షన్ అనేది చేసి అక్కడ మెలనిన్ రావటానికని సూర్యుడు వెలుతురు అనే పడటం తోటి స్టిమ్యులేట్ అయ్యి పనిచేస్తుంది అనమాట. రోజువారీగా అదే మనకి ట్యానింగ్ అది అవటం జరగటం తోటి ఏమవుతుందంటే నల్ల కణాలు కొద్దిగా లాంగ్ టర్మ్ గా మెలనిన్ నేను ఇస్తే అక్కడ చర్మంలో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి లాంగ్ టర్మ్ గా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దాన్నే పిగ్మెంటేషన్ లాగా అంటాం అనమాట. కొంతమంది ఫాస్ట్ ట్యానర్స్ ఉంటారండి. ట్యానింగ్ అంటే మనకి ఏంటంటే మనకి ఎండలోకి వెళ్ళి ఇలా 10 నిమిషాల్లో రాగానే మనకి మొత్తం అంతా నలుపుగా కనిపిస్తారు. రోజు అలానే జరుగుతున్నప్పుడు ఆ ట్యాన్ పిగ్మెంటేషన్ లాగా మారుతుంది. స్లో ట్యానర్స్ అంటారు. కొన్ని రోజుల పాటు మనకి ఎండలోకి వెళ్ళినా కానీ మనకి ట్యాన్ కాదండి. వాళ్ళని స్లో ట్యానర్స్ అని అంటారనమాట. సో చర్మంలో మనకి ఆ విధంగా ట్యానింగ్ అనేది జరగటం ఉంటుంది కాబట్టి దానికి మనం సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది మనం పెట్టుకుంటూ ఉంటే మనకి చర్మం పైన మంచి ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. సన్ స్క్రీన్ పెట్టడం తోటి మనకి చర్మం పైన మనకు కవచం లాగా మారినందుకు మెల్నోసైట్ నలుపు కణంకి మెలనిన్ ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కొద్దిగా యాక్టివిటీ అనేది తగ్గుతుంది. సన్ స్క్రీన్ 2-3 గంటల కంటే ప్రపంచంలో ఏ సన్ స్క్రీన్ పనిచేయదండి. మీరు SPF 50A+ డర్మటల్ సన్ స్క్రీన్ ఇవన్నీ పేర్లు చెప్పారు కదండి. అవి ఏ సన్ స్క్రీన్స్ అయినా కానీ మనం ఖచ్చితంగా 2 గంటలకి 3 గంటలకి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా చేయాలి డాక్టర్ గారు, ఎంత పెట్టాలి అని అడుగుతూ ఉంటారు. నేను చెప్తాను కదండి, గోరు మొదలు నుంచి ఇక్కడ ఈ లైన్ వరకు, గీత వరకు మనకి 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటారు. ఇది ఇక్కడ మనకి రెండో వరకు చేస్తే రెండో ఫింగర్ టిప్ యూనిట్ అని అంటారు. ఇక్కడ వరకు చేస్తే మూడో ఫింగర్ టిప్ యూనిట్ అని అంటారు. ఇక్కడ వరకు 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అన్నట్టుగా అనమాట. సో ఇంత మనం సన్ స్క్రీన్ తీసుకొని ముఖం పైన మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ విధంగా మనం సన్ స్క్రీన్స్ అనేటివి మనం పెట్టడం తోటి ఏమవుతుందంటే చర్మంలో ఉన్న మనకి ఆ నలుపు కణాలు యాక్టివిటీ అనేది బాగా కంట్రోల్లోకి వస్తుందండి. జిడ్డుగా ఉంటుంది డాక్టర్ గారు, నేను పెట్టినప్పుడు నలుపుగా కనిపిస్తుంది అని అంటున్నారు కదండి జగదీశ్వరి గారు. అలానే మనం చూసుకోవాల్సిన అవసరం ఏంటంటే మనకి ఫేస్ పైన సన్ స్క్రీన్ పెట్టినాక సాయంత్రానికి మనం వాష్ చేసేసినాక అప్పటికి నలుపుగా కనిపిస్తుంది అంటే ఆ సన్ స్క్రీన్ మనకి మంచిది అన్నట్టుగా. ఆ సన్ స్క్రీన్ గనక మనకి నలుపుగా వదిలేసింది అనుకోండి సాయంత్రానికి, ఆ చర్మానికి ఆ సన్ స్క్రీన్ పడట్లేదని. సో అది ఆ ముఖ్యమైన విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ ఆన్లైన్లో సన్ స్క్రీన్స్ దొరుకుతున్నాయి, నేను ఏ విధంగా నేను వాడుకోవచ్చా అని అడుగుతారు చాలా మంది. ఆన్లైన్లో మీకు సన్ స్క్రీన్స్ కానీ సీరమ్స్ కానీ ఇవన్నీ కానీ ఒక మెడికేటెడ్ కాన్సన్ట్రేషన్ కంటే ఎక్కువగా ఉండకూడదండి. ఒకవేళ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే అది మెడికేషన్స్ కిందికి వస్తుంది. అది మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనమాట. అది మేము డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేది. సో మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ అనేటివి మీకు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాస్మెటిక్ సన్ స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో లాక్మీ అని చెప్తారు, ఇవన్నీ ఉంటాయో అదొక మంచి హ్యాబిట్ ప్రొడక్షన్ కానీ హ్యాబిట్ విధంగా మనం వాడుకోవటం కానీ ఇంత ఎఫెక్టివ్గా పనిచేయవండి. మెడికేటెడ్ సన్ స్క్రీన్స్గా కానీ మెడికేటెడ్ సీరమ్స్ అంత గట్టిగా మనకి ఏవి పనిచేయవండి. సో సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకున్నాక ఏ విధంగా మనకి నలుపు అవుతుంది అనే దాని గురించి నేను వివరించానండి. అలానే మీకు సన్ స్క్రీన్స్ పెట్టుకున్నప్పుడు జిడ్డుగా కనిపించే ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఎలా మేనేజ్ చేయాలి డాక్టర్ గారు? సన్ స్క్రీన్ పెట్టుకున్నాక నాకు చెమటలు వచ్చేస్తున్నాయి, బాగా ఇబ్బందికరంగా ఉంటుంది, తుడిచేసుకుంటున్నాను, మళ్ళీ మొత్తం సన్ స్క్రీన్ పోతుంది కదా అండి అని అడుగుతారండి.
మీరు సన్ స్క్రీన్ పెట్టుకున్నాక మీరు ఒక 5 నిమిషాలు మీరు ఫ్యాన్ కింద గానీ, లేకపోతే ఏసీకి ఎదురుగా గానీ కాసేపు నిలబడండి. అక్కడ అలా పెట్టుకున్నాక మీకు చర్మంలోకి మంచిగా అక్కడ ఇమిడినాక మీకు అక్కడ మంచిగా స్మూత్‌గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, సన్ స్క్రీన్ అలా పెట్టటం తోటి మీకు అక్కడ చర్మం పైన ఒక ప్రొటెక్టివ్ లేయర్‌గా ఫార్మ్ అయ్యి అక్కడ మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి. అప్పటికి మీకు జిడ్డుగా ఉందనంటే కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయండి. వీలు కుదరకపోతే టాల్కమ్ పౌడర్ అయినా పెట్టొచ్చండి. అప్పుడు ఏమవుతుందనంటే చర్మం పైన సన్ స్క్రీన్ పైన ఆ పౌడర్ పెట్టడం తోటి ఒక ప్రొటెక్టివ్ కోట్ లాగా ఫార్మ్ అయ్యి మీకు అక్కడ ఇంకొక అడిషనల్ లేయర్‌గా ప్రొటెక్షన్‌గా మీకు పనిచేస్తుందండి. సో, సూర్యుడి వెలుతురు నుంచి మీకు సన్ స్క్రీనే కాకుండా ఆ టాల్కమ్ పౌడర్ కానివ్వండి, కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ మా దగ్గర ఉంటాయన్నమాట. హనీ బ్లెండ్‌వి, తర్వాతనేమో బ్రౌన్ బ్లెండ్‌వి డిఫరెంట్ రకాలైన షేడ్స్‌కి యూజ్ చేసుకోవటానికని అది వాడుకోవచ్చనమాట. సో, ఆ విధంగా యూజ్ చేయటం తోటి మనకి చర్మానికి మంచి బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో, సన్ స్క్రీన్స్ ఈ విధంగా యూజ్ చేసుకోవాలండి. ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. ప్రతి 3 గంటలకి మీరు ఔట్‌డోర్ యాక్టివిటీ చేస్తే అంటే మార్కెటింగ్‌లో ఉంటే గనక, బైక్ మీద ఎక్కువ తిరగాల్సి వస్తుంది అని అంటే గనక, గంట పైన నేను జర్నీలో రోజు నేను పార్టిసిపేట్ చేస్తాను, నేను ఎళ్ళాల్సి వస్తుంది అని అంటే గనక, ఫీల్డ్ యాక్టివిటీస్‌లో ఉంటే గనక ప్రతి 2, 3 గంటలకి మీరు సన్ స్క్రీన్ పెడుతూ ఉండండి. నా దగ్గర చాలామంది క్లయింట్స్ వచ్చారండి. సార్ నేను వెకేషన్‌కి వెళ్తాను, నేను సన్ స్క్రీన్ తీసుకెళ్ళాలనుకుంటున్నా. నాకు ఎటువంటివైనా బీచ్‌కి వెళ్తున్నా, నేను నాకు 50 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్ ఇస్తారా అని చాలామంది నాతో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం స్కిన్ కేర్‌ని మనం ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు కానీ, రోజు మనం జాగ్రత్తలు తీసుకుంటే, మనకి నైట్ టైమ్ సీరమ్స్, మాయిశ్చరైజర్స్, వైటమిన్ సి టాబ్లెట్స్ ఇవన్నీ మనకి బెనిఫిట్స్ రావటం అనేది మొదలవుతూ ఉంటుందన్నమాట. సో, సన్ స్క్రీన్స్ అనేది ఈ విధంగా మనం యూజ్ చేసుకుంటూ మనం మంచి బెనిఫిట్స్ అనేటివి పొందవచ్చండి. పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సన్ స్క్రీన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. నా దగ్గర కామెంట్స్ కొంతమంది వెటకారంగా పెడుతూ ఉంటారు. సార్ మీరు సన్ స్క్రీన్, సన్ స్క్రీన్, సన్ స్క్రీన్ అంటూ ఉంటారు. ప్రతిసారి సన్ స్క్రీన్ అంటున్నారంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ప్రొటెక్షన్ చేసుకోవటం, ప్రివెన్షన్ చేసుకోవటం. అది మనం సాధించగలిగితే తర్వాత ట్రీట్మెంట్స్ ఎప్పుడైనా చేయించుకోవచ్చు. మీరు ఇవాళైనా చేయించుకోవచ్చు, రేపైనా చేయించుకోవచ్చు, ఒక 5 సంవత్సరాల తర్వాతైనా చేయించుకోవచ్చు. కానీ ఆ విధంగా మనం ప్రొటెక్షన్ అనేది మనం చేసుకోవాల్సిన అవసరం మన చేతుల్లో ఉంటుంది. శారీరక వ్యాయామం ఎలానో మన చర్మానికి కూడా సన్ స్క్రీన్ ఆ విధంగానే బెనిఫిట్ చేస్తుందండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా! ఆ విధంగా. సో, సన్ స్క్రీన్ పెట్టటం తోటి మనకి నలుపు కొద్దిగా ఎక్కువ కాకుండా మనకి ఇబ్బంది కాకుండా ఉంటుందన్నమాట. సో, ఇదండి విషయం. సన్ స్క్రీన్‌కి ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి అని చెప్పాను. ఇంకొన్ని జాగ్రత్తలేంటంటే సన్ స్క్రీన్స్‌కి నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేటివి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆన్‌లైన్‌లో చాలామంది సీరమ్స్, సన్ స్క్రీన్స్ వాడుకొని మొటిమలు తోటి ఇబ్బంది పడుతూ నలుపుతోటి అలర్జిక్ కాంటాక్ట్ రియాక్షన్స్ తోటి వస్తున్నారండి. సో, నా అడ్వైస్ ఏంటనంటే మీ చర్మాన్ని మేము అర్థం చేసుకొని మీకు ఏ రకమైన సన్ స్క్రీన్ బెటర్. కొంతమంది హల్దీ సెరమైడ్ సన్ స్క్రీన్ అని అంటారు. కొంతమంది జెల్ సన్ స్క్రీన్ అని అంటారు. కొంతమందేమో ట్రాన్స్‌పరెంట్ సన్ స్క్రీన్ అని అంటారు. అసలుకి మంచి ఫైన్ ట్రాన్స్‌పరెంట్ సన్ స్క్రీన్ అసలు గ్లాసీ స్కిన్ వచ్చే సన్ స్క్రీన్ అని అంటారు. ఇలాంటి వివిధ రకాలైన అంటారు. నేను చెప్పేది ఏంటనంటే మీ సన్ స్క్రీన్ మెడికేటెడ్ విధంగా వాడుకుంటూ ఎక్కువ జిడ్డుగా లేకుండా మీకు పిగ్మెంటేషన్ పెరగకుండా మీ చర్మాన్ని మంచి హెల్తీగా మంచి క్వాలిటీ బేస్డ్‌గా స్కిన్ క్వాలిటీ పెంచటానికని హైడ్రేటింగ్ సన్ స్క్రీన్స్ అనేటివి కూడా కొన్ని ఉంటాయండి. హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్స్ అని కూడా ఉంటాయి. ఇవన్నీ విధాలుగా మనం మార్చుకొని మనం ఆ విధంగా అర్థం చేసుకొని మనం సన్ స్క్రీన్స్ అనేటివి ఒక రెగ్యులర్ మెయింటెనెన్స్ కోర్స్ లాగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో, మీ సందేహాలకి, ప్రశ్నలకి, అపోహలకి జవాబు చెప్పినానని ఆశిస్తున్నానండి. ఇంకేమైనా సందేహాలు, అపోహలు, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇవాళ జగదీశ్వరి గారికి, అలానే ఇంకొక సబ్‌స్క్రైబర్ గారికి నేను చెప్పాను గదండీ! ఒక మంచి వీడియో రిప్లై. అలానే మీ దానికి కూడా నేను సమయం దొరికినప్పుడు నేను చెప్పగలుగుతానండి. నా ఛానెల్‌కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కి, ఈ వీడియోని మీరు లైక్ చేసి, ఎవరికైనా గాని సన్ స్క్రీన్ ఎలా వాడాలి అని తెలియదు అని అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ సన్ స్క్రీన్ అనేది వీడియో గురించని మీరు పంపించండి. మీ అమ్మ నాన్నకి కానివ్వండి, అక్క చెల్లెలు కానీ, అన్న తమ్ముళ్ళు గానీ, మీ మిత్రులు, శ్రేయోభిలాషులు, చుట్టాలకైనా, మీ పిల్లలకైనా, ఎవరికైనా గానీ ఖచ్చితంగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. నా ఈ ఇన్ఫర్మేషన్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు పాలుపంచుకుంటారని నేను ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.